హాయ్ అండి. నేనొచ్చేసి ఈరోజు శనగపప్పు వడలైతే చేశాను. ఇంకా బయటైతే వర్షం పడుతుంది కదా! చక్కగా కూల్‌గా అయిపోయింది వాతావరణం అయితే. ఇక అందుకని చెప్పేసి వేడి వేడిగా ఏమన్నా తిందామని చెప్పేసి నేనైతే ఇంకా వడలైతే చేశాను. మధ్యాహ్నం 12కి శనగపప్పు అయితే నానబెట్టి పెట్టేసుకున్నాను. ఈవినింగ్ 4 కల్లా మెత్తగా అయితే చక్కగా నానిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకొని ఇక వడల్లా అయితే చేసుకుని అందులో కాంబినేషన్ నేనైతే పప్పుల చట్నీ అయితే చేశాను. ఇక ఈ వడలు ఎక్కువ టేస్ట్ రావాలంటే మెయిన్ వచ్చేసి మనకి ఎక్కువ ఆనియన్స్ అండ్ అలాగే ఆకుకూర అయితే కంపల్సరీ ఎయాలి. ఈ రెండిటి వల్ల మంచి టేస్ట్ అయితే వస్తది. అసలు ఎన్ని తింటామో మనకే తెలియదు. మేము కూడా అంతే చక్కగా టీవీ పెట్టుకుని రెయిన్‌ని ఎంజాయ్ చేస్తూ వడలైతే మంచిగా అయితే లాగించేసాము. వేడి వేడిగా ఉన్నాయి కదా! చాలా బాగున్నాయి టేస్ట్ అయితేను. ఇంకా మనం ఏది చేసినా ఇంట్లో వాళ్ళైతే మంచిగా ఇష్టంగా తింటే మనకైతే ఇంక ఇంట్లోనే కొత్తగా తయారు చేయాలనిపిస్తది ఏదైనా. ఇంకా తినకోకుండా ఒకటి రెండు తినేసి పక్కన పడేసి నాకొద్దు అంటే నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ రాదు. మళ్ళీ చేయబుద్ధి అవ్వదు కూడా. ఎందుకంటే చేసిన శ్రమంతా వేస్ట్ అని చెప్పైతే అనిపిస్తది. మా హస్బెండ్‌కైతే నచ్చితే బాగున్నాయి అంటారు. మంచిగానే తింటారు. నచ్చకపోతే అస్సలు తినరు. ఇంక పక్కన పడేస్తారు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.